హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజకి కావాల్సిన ముఖ్యమైన సామాగ్రి అయితే చూపించబోతున్నానండి ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. క్లియర్గా అయితే మొత్తం చూపించాను. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే మెయిన్గా పసుపు, కుంకుమ, ఒత్తులు, అక్షింతలు, ఇంకా గంధం, తర్వాత ఉసిరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, అగ్గిపెట్టె మనం దీపారాధన చేసుకోవడానికి, అలాగే ప్రమిదలు, పువ్వొత్తులు మనం వాడతాం కదండి, కార్తీక మాసంలో ఎక్కువగా వాడతారు అవి, హారతి ఇవ్వడానికి హారతి బిళ్ళలు, అలాగే కార్తీక పురాణం బుక్. ఇది కనుక మీ దగ్గర లేకపోతే అష్టోత్తరాల బుక్ అయినా తీసుకోవచ్చండి. బియ్యపిండి ముగ్గది వేసుకోవడానికి, కొబ్బరికాయ కొట్టుకోవడానికి. ఇది కాకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు. కొన్ని పువ్వులు అయితే తీసుకోవాలండి, గులాబీ పూలు, చామంతి పూలు అలాగా. ఇంకా ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. అలాగే సాంబ్రాణి కడ్డీ అండి, అగరబత్తులు, ఉసిరి కొమ్మ అండి. ఇది చాలా ముఖ్యమైన పూజా సామాగ్రి, ఈ రోజైతే కంపల్సరీ తీసుకోవాలి. అలాగే తులసి ఆకులు కూడా కంపల్సరీ తీసుకోవాలండి. మీ దగ్గర తులసి చెట్టు ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ఆకులు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రసాదానికి ముఖ్యమైనవి వడపప్పు, బెల్లం, అటుకులు, ఇంకా బియ్య పిండితోటి మనం చలిమిడి చేసుకోవాలి. అలాగే పిండి ప్రమిదలు కూడా చేసుకుంటారు కదండి, దానికోసం కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మీ దగ్గర కృష్ణుడు రాధా విగ్రహం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో అయినా తీసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా కుట్టుకోవాలండి. ఇవేనండి ముఖ్యమైన సామాగ్రి. నాకు తెలిసినవి ఇవే. ఇంకా ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం నేను పూజ ఎలా చేసుకున్నానో అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.